నమస్తే బస్కుమరి మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని దారుణాతి దారుణంగా ఒక టీడీపీ నాయకుడు, టీడీపీ కార్యకర్త అనుకోవచ్చు, టీడీపీ కార్యకర్తల కొంచెం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి, ఇలాంటి టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడిని దారుణాతి దారుణంగా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక గ్రామంలో ఆయన రోడ్డు మీద మా బండి మీద వెళ్తుంటే ఆ బండికి కర్రడ్డం పెట్టి ఆయన పడిపోయిన తర్వాత ఆయన మీద గుండెల మీద కూర్చొని, అది సినిమాలో పుష్ప సినిమాలో రప్ప 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 అంటారు చూసారా, అట్లాగా విచక్షణారహితంగా కోడిని కోసినట్టు చాలా సున్నితంగా నీట్గా జనమందరూ చూస్తుండగా, వేడుక చూస్తూ ఉండగా, చివరికి సిటీలు అనుకున్నాం, గ్రామాలు కూడా దారుణంగా తయారైపోయినాయి, చూస్తూ ఉన్నారు అట్లంతే. నాకు తెలిసి తలా ఒక రాయి తీసుకుని కొట్టినా కూడా ఈయన దగ్గర ఇవ్వడం, తలా రాయి తీసుకుని కొట్టినా కూడా వాళ్ళందరూ పారిపోయేవాళ్ళు, అంత మంచి అని ఉన్నారు ఆయన చంపేయడం. ఆయన జై తెలుగుదేశం అని ఆయన అంటూ చచ్చిపోయాడు. ఆయన వైసీపీకి జై అని అనమంటే జై తెలుగుదేశం అన్నారు. చిన్నగా కోడిని కోసినట్టు చాలా పద్ధతిగా నడి బజార్లో చూస్తూ ఉండగా కోసేశారు, చనిపోయాడు ఆయన. ఆ చనిపోయిన తర్వాత వైసీపీ హయాంలో దాని మీద ఒక్క కేసు లేదు, ఏం లేదు. ఒకవేళ పెట్టినా కూడా దానికి ఫలితం ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, చేసిందే వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా వైసీపీ చేసిందనేటువంటి వాదన బలంగా వినబడింది. ఈ రోజు కూడా అదే వినపడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డైరెక్ట్గా ఆయన పాడి మోశారు, ఆ చంద్రయ్య అనేటువంటి ఆయన పాడి మోశారు. జై వైసీపీ అనమంటే ప్రాణాలు పోతూ కూడా జై వైసీపీ అన్నట్టయితే ఆయన బ్రతికేవాడేమో, వదిలేసి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళేమో, బ్రతికేవాడేమో. ఆయన చనిపోయేటటువంటి టైంలో కూడా జై తెలుగుదేశం అనగానే ఇంకా వాళ్ళకి ఎర్రెత్తి వచ్చేసి చాలా రప్ప 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 పేకని కోసి చంపినటువంటి, అంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నిజంగా అయితే కడుపు రగిలిపోతుంది. అంత భయంకరం. ఎవరైనా కాదు, మనుషులే కదా, ఏ జంతువులం కాదు కదా, అడవుల్లో తిరగట్లేదు కదా, అంత ఎంత కోపాలు ఉన్నా కూడా మరీ పట్టపగలు అంత దారుణం. ఇక్కడ రెండు విషయాలు, నీకు నిజంగా ఒకవేళ పగ ఉందనుకో, ఒకవేళ ఆయన మీద నీకు ఒకవేళ గర్జి ఉందనుకో, మామూలుగా ఇట్లాగా హత్యలు చేసుకునేటువంటి వాళ్ళు చూస్తాము, ఏదో రకంగా అయిపోతుంది. కానీ పట్టపగలు జనం చూస్తూ ఉండగా రోడ్డు మీద ఒక మనిషిని చుట్టుముట్టి గుండెల మీద కూర్చొని అంత పద్ధతిగా చిన్నగా ఆ హత్యని గొంతు కోసి చంపి వెళ్ళారు అని అంటే వాళ్ళ ధైర్యం ఏంటి, వాళ్ళ వెనక ధైర్యం ఎవరు, ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు? ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఈ ఇష్యూలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా సీరియస్ అయ్యారు, ఆయన పాడి మోసారు, అంత్యక్రియలు జరిగిపోయాయి. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు ఆయన మాటిచ్చాడు. ఇప్పుడు అది సిఐడికి అప్పచెప్పారు ఆ కేసుని. ఇప్పుడు ఆ కేసు ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది అనేటువంటి నమ్మకం. చంద్రయ్య అనేటువంటి కార్యకర్త నిజంగా టీడీపీకి దొరకడం అదృష్టమైనటువంటి విషయం. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆయన చనిపోతూ కూడా ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటువంటి టైంలో ఏం చెప్పాడనంటే, ఆ చంద్రయ్య అనేటువంటి ఆయన జై వైసీపీ అంటే ఖచ్చితంగా బతికేవాడు, కానీ జై తెలుగుదేశం అని చెప్పేసి చచ్చిపోయాడు ఆయన. వాళ్ళు చెప్పినా కూడా వినకుండా జై తెలుగుదేశం అంటే చచ్చిపోయాడు అని చెప్పగానే మిగతా కార్యకర్తలు ఎంత ఉత్సాహం వచ్చి ఉంటుంది. అంటే కార్యకర్త అంటే ఇలా ఉండాలరా అనేటువంటి విధంగా ఉంటుంది కదా. కాబట్టి అలాగే ఆయన చంద్రయ్య అనేటువంటి చనిపోతూ మిగతా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరికీ ఒక ధైర్యాన్ని, ఎలా ఉండాలి, బతికితే కార్యకర్తగా టీడీపీ కోసం బ్రతకాలి, లేకపోతే చచ్చిపోవాలి అనేటువంటి విధంగా ఆయన ఉదాహరణగా తీసుకునేటువంటి విధంగా జరిగింది. ఇప్పుడు టీడీపీ ఆయన నిలబడాల్సినటువంటి, ఆ కుటుంబాన్ని నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అది సిఐడికి అప్పచెప్పారు. త్వరలో సంచలనాలు చూడబోతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరేమైతే చూద్దాం.